ఆరోగ్యకరమైన బెల్లం కుడుములు చేసేద్దామా? వచ్చేయండి మరి. స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నెతో నీళ్లు పెట్టుకుని ఉడికించిన శనగపప్పు అందులో వేసుకొని, ఆల్రెడీ శనగపప్పు ఉడికింది కాబట్టి దానిలోనే డైరెక్ట్గా బెల్లం కూడా వేసేసుకోవచ్చు. సో బెల్లం వేసుకొని తగినంత ఉప్పు, తగినంత ముదిరి కొబ్బరి కూరు అందులో వేసుకొని చక్కగా మరిగిన తర్వాత దానిలో కొంచెం పాల మేగడ, కొన్ని పాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. యాలకు పొడి కూడా వేసుకోండి, మంచి రుచినిస్తుంది. ఇది తడి బియ్యం పొడి అనమాట. తడి బియ్యం పిండిని దానిలో నేను చూపించే కన్సిస్టెన్సీలో చక్కగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఫ్యాన్ కింద ప్లేట్ పెట్టుకొని చక్కగా అదంతా ప్లేట్లోకి తీసేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉండల్లా చేసుకోవాలండి. దాన్ని నేను వడపోసుకుని గిన్నెలో వేసుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే చక్కగా స్టీమ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని చక్కగా స్టీమ్ చేసుకోండి. నోరూరించే బెల్లం కుడుములు రెడీ.